శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మేము బయటికి ఎప్పుడైనా ప్రవచనాలకి వెళ్ళినప్పుడు నా దగ్గరికి, సుశీల్ దగ్గరికి అందరూ అస్తమాను వచ్చి చెప్పుకునే ఇంకో కష్టం ఏమిటి అంటే, మానసిక సమస్యల గురించి. అలాంటి వాళ్ళు గత కొన్నేళ్లలో మన ఛానల్ మొదలుపెట్టాక ఎంతమందొచ్చారో, కొంతమంది కేసుల్లో వాళ్ళకి స్వస్థత లభించింది కూడా. ఉదాహరణకి ఒకసారి కొన్నేళ్ల క్రితం ఎవరో వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు. పాప అమ్మాయి ఇంట్లో చెప్పకుండా ఎవరినో చాలా తీవ్రంగా ప్రేమించింది. అతను కూడా అలా ప్రేమించినట్టు నటించాడు. చివరికి ఇంట్లో చెప్పి వివాహం చేసుకుందాం అనే సమయం వచ్చేసరికి మోసం చేసేసి వెళ్ళిపోయాడు. నాకు ప్రేమ ఇదేమీ లేదు అని. ఆ అమ్మాయి పాపం అంత తీవ్రంగా ప్రేమించిందేమో, పాపం పిచ్చిదానిలా అయిపోయింది. అయిపోయి ఇంక అసలు ఆ అమ్మాయికి ఏమీ తెలియదు కూడా. అంత ఘోరంగా తయారైపోయి ఇంకా మలమూత్ర విసర్జన కూడా ఇంట్లో చేసేసేలాగా. ఆ అమ్మాయి జీనియస్, కాలేజీ టాపర్ అలాంటి అమ్మాయి. చివరికి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. భగవంతుడి దయ వల్ల ఒక ప్రక్రియ చేస్తే ఆ అమ్మాయి తర్వాత తగ్గి చక్కగా తయారైంది. అలాగనే ఇంకొక జంట వచ్చారు. ఆ భర్త భార్య కలిసి చక్కగా కాపురం చేసుకున్నారు. 2 పిల్లలు కూడా. ఒకసారి ఈయన ఎక్కడో బ్యాంకులోనే ఎక్కడో పనిచేసేవాడు. బయటికి వెళ్ళి బ్యాంకుకి వెళ్తూ ఉంటే ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద, ఎవరికో, ఈయనకి కాదు, యాక్సిడెంట్ అయ్యి అతని తల మీద నుంచి బస్సు ఏదో ఎక్కి చితికిపోయి చనిపోయాట. అది చూసాడు. ఇంకా తీవ్రంగా ప్రభావం చూపించి పాపం ఇంక అసలు ఉద్యోగం చేయలేక మానేసి ఇంట్లోంచి కదిలి బయటికి వెళ్ళాలి అంటేనే భయపడిపోయే స్థితి వచ్చింది. వణికిపోయేవాడు. సైకలాజికల్గా ప్రాబ్లం అనమాట. చివరికి ఏవో మందులు మింగేసరికి మత్తుగా తయారైపోయి పడుకునేవాడు. అలాంటి ఆయన కూడా తర్వాత స్వస్థుడయ్యాడు. ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్తుంటే ఒక కుర్రాడికి ఉద్యోగం పోయి చివరికి సైకలాజికల్గా మొత్తం డౌన్ అయిపోయి గేమింగ్ అవన్నీ అలవాటైపోయి సూసైడల్ టెండెన్సీలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆవిడేమో పాపం కొడుకు చనిపోయాడు, చిన్న పిల్లవాడనే బాధతో ఇంకా విపరీతంగా విచారము, భయము అని వచ్చేసి ఏ పని చేయకుండా ఇంట్లో అలా కూర్చోవడం. దేనికైనా సరే పాపం భయం. దాంతో అత్తవారి ఇంట్లో అందరూ నువ్వు ఊరికే నాటకం ఆడుతున్నావు అని తిట్టడం మొదలుపెట్టారు. నిజంగానే భయం. పాపం ఎంత ప్రయత్నించినా తగ్గలేదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళడము మానవ ప్రయత్నం. డాక్టరు మేము అందరం కష్టపడుతున్నామండి, అయినా తగ్గట్లేదు, దైవ సహాయం అందాలి అంటే ఎలాగా అని మా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఈ ప్రక్రియ చెప్పామన్నమాట. అదేమిటో ఈ రోజు వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ రకమైన సమస్యలు ఇంకా మానసికమైనవి, సైకలాజికల్వి ఏ ఇష్యూస్ ఉన్నా సరే ఈ ప్రక్రియ మీకు ఎంతో సహాయం చేస్తుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, వైద్యో నారాయణో హరిహి అన్నారు. డాక్టర్లు అందరూ కూడా, అది అలోపతి డాక్టర్ అయినా, హోమియోపతి అయినా, ఆయుర్వేదమైనా, ఎవరైనా సరే భగవత్ స్వరూపమే. వాళ్ళు మనం తగ్గించడానికి కష్టపడే వైద్య శాస్త్రాన్ని నేర్చుకున్నారు. అందుకని ముందు డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, సామాన్యంగా తగ్గుతాయి. కొన్ని కర్మానుభవం తీవ్రంగా ఉండి తగ్గకపోతే అప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే పరిష్కారం ఏమిటో అది చెయ్యండి. ఇది చేయడం వల్ల ఇందాక నేను చెప్పిన కేసులే కదా, కొంతమంది మామూలుగా అయ్యారు, ఇంకొంతమందికి ముందు కన్నా బెటర్ అయ్యారు. అంటే మొట్టమొదట అసలు వాళ్ళ తల్లిదండ్రులు బాబోయ్ వీళ్ళని మేనేజ్ చేయలేకపోతున్నాం అన్నవాళ్ళు ఆ తర్వాత అమ్మ హాయిగా ఉంటుందండి, పూర్తిగా రికవర్ అవ్వలేదు కానీ దొరికన్నా చాలా బాగా అయ్యాడు మా అబ్బాయి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పరిష్కారమే ఇప్పుడు చెప్తాను. దీనివల్ల ఒక్క కుటుంబం బాగుపడినా సరే మా జన్మ ధన్యమైనట్టే. ఇందుకే ఏమిటండి ఆ పరిష్కారం అంటే, రామాయణంలో సుందరకాండలో 13వ సర్గ ఉంది కదా, ఆ 13వ సర్గని మారుతి నిర్వేదం అంటారు. ఆ సర్గలో దాదాపు 69 శ్లోకాలు ఎన్నో ఉన్నట్టు గుర్తు. విమానాత్తు సుసంక్రమ్య అని ప్రారంభం అవుతుంది మొట్టమొదటి శ్లోకం. అలా ఉన్న సర్గని ప్రతిరోజు కూడా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని చదవండి. ఒకవేళ మీకే ఇబ్బంది ఉండి మీరు చదివే స్థితిలో ఉంటే, అంటే ఇందాక నేను ఒక ఆవిడ గురించి చెప్పాను, పాప అబ్బాయి చనిపోయి భయం వేసేది అని. ఆవిడ తెలుగు బ్రహ్మాండంగా చదివేవారు, ఆవిడకి సాహిత్యం అవన్నీ వచ్చు. అంతా ఆవిడే కూర్చుని చదువుకున్నారు ఆవిడ కోసం, శుభ్రంగా రికవర్ అయిపోయి తర్వాత బ్రహ్మాండంగా తయారయ్యారు. అలాగా చదవలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, పాపం ఈ పిల్లలకి బాగోలేకపోతే అలాగే. అలాంటప్పుడు తల్లిదండ్రులు, బంధువులు ఎవరో పక్కన కూర్చోబెట్టుకుని ఈ సర్గ ప్రతిరోజు వాళ్ళకి వినిపించేలాగా చదవండి ఆ శ్లోకాలు. అంటే మాకు చదవడం రాదండి, ఏమీ పర్వాలేదు, మేమే ఆడియో ఇస్తాము, మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు, మీరు కళ్ళు మూసుకుని కూర్చొని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఆడియో ప్లే చేయండి. అంటే ఇంకొన్ని కేసుల్లో అండి ఉన్మాదం తీవ్రంగా ఉంది, వాళ్ళు పక్కన కూర్చోరు, అప్పుడేమి చేయాలండి అని అడిగితే వాళ్ళ చెవుల్లో వినిపించేలాగా ఒక స్పీకర్ ఏదో ఒకటి పెట్టి, ఇప్పుడు అలా ఉన్నవాళ్ళు ఏదో రూమ్లో తిరగడమో లేకపోతే రూమ్లో కూర్చోవడమో ఆడుకోవడం ఏదో చేస్తుంటారు కదా, అప్పుడు వాళ్ళకి వినిపించేలాగా ఒక స్పీకర్లో పెట్టండి, అప్పుడు కూడా సరే అవుతుంది. సరే, ఇంతకీ మీరెలా చెప్తున్నారండి, దీనికి ప్రామాణికత ఏమిటి అంటే, ఇది నేను చెప్పింది కాదు, పరమేశ్వరుడు ఇచ్చింది. ఉమా సంహిత అని వాయుపురాణానికి ఒక ఉపపురాణం ఉంది. అందులో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి, స్వామి ఎవరికైనా ఇలాగా చిత్తచాంచల్యము, చిత్తభ్రమ లేకపోతే ఉన్మత్తత కలిగితే దాన్ని తగ్గించుకోవడం ఎలాగా అంటే, ఇప్పుడు పరమేశ్వరుడు
ఉన్మాద దోష శాంత్యర్థం హనుమత్ చింతతం పఠేత్ అశోకవనికాయాన సమయే సముపస్థితం నివేదయేత్ యతః ప్రాతః మాషు చూర్ణాన్నమాదృతః అని పరమేశ్వరుడు చెప్పాడు. ఇది ఉమాసంహితలో ప్రామాణికమైన శ్లోకం. అంటే ఏమిటంటే దీని అర్థం చిత్తచాంచల్యం ఉన్నా సరే, ఉన్మత్తత అలాంటివి ఉన్నా సరే, అశోకవనంలోకి ప్రవేశించే ముందు హనుమంతుడికి కలిగిన చింత గురించి వివరించే సర్గ ఉంది కదా రామాయణంలో, అది చదివితే కనుక ఉదయం పూట్ల ఈ సమస్య తగ్గుతుంది అని పరమేశ్వరుడు చెప్పిన ప్రామాణిక శ్లోకం ఉంది. సరే, ఇప్పుడు ఇది చెయ్యాలంటే సంకల్పం ఏమిటండి అంటే అది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మీరు రాసేసుకోవాల్సిన అవసరం లేదు, వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని భాషల్లోనూ ఇస్తాం. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత శ్రీరామచంద్ర ప్రభో ప్రసాదేన. ఇక్కడ ఒక చిన్న డాష్ చూపిస్తాం కదా, అదేమిటో చెప్తాను. ప్రారబ్ధవశాగత ఉన్మాద చిత్త భ్రమదోష శాంత్యర్థం మారుతి నిర్వేదాత్మక శ్రీమద్ రామాయణ ఘట్ట పారాయణ మహం కరిష్యే అని చెప్పాలి. ఇది సంకల్పం. మరి ఇందాక ఉన్న డాష్ ఏమిటి అంటే అక్కడ మీరే చదువుకుంటున్నారు అనుకోండి, మీకు మీరేను, అప్పుడు మమ అని చెప్పుకోండి. అలా కాకుండా మీరెవరో ఒక మగవాళ్ళ కోసం చదువుతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ పేరు చెప్పి నామ్నహ అనండి. అంటే ఇప్పుడు ఎవరో అభిమన్యు అనే అబ్బాయి కోసం చదువుతున్నారు అనుకోండి, అభిమన్యు నామ్నహ అని చెప్పండి, ఇందాక నేను డాష్ అని చూపించిన చోట. ఇదే ఒక స్త్రీ కోసం చదువుతూ ఉంటే కనుక ఆవిడ పేరు చెప్పి నామ్న్యాహ అనండి. అంటే అదితి అనుకోండి, అదితి నామ్న్యాహ అని చెప్తూ అప్పుడు మిగతా సంకల్పం అంతా అలాగే చదువుకోవాలి. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు ఈ పారాయణ ఎలా చేయాలి అంటే ఆ విధానం చెప్తా చూడండి. నండూరి శ్రీవాణి పూజా వీడియోస్ అని మా అమ్మాయి ఛానల్ ఉంది కదా, అందులో 10 నిమిషాల్లో శ్రీరాముడి పూజ చేసుకోవడం ఎలాగా అనేది ఒక వీడియో చేసి పెట్టింది శ్రీవాణి. అదొకసారి వినండి మొట్టమొదటి. అది వినకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటో మీకు అర్థం కాదు. అది వింటే కనుక ఆ వీడియోలో 7 నిమిషాల 58 సెకండ్లకి రామరక్షా స్తోత్రం పూర్తయింది. మీరు విని ఉంటే కనుక అక్కడ ఆపండి ఆ వీడియోని. ఆపి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సంకల్పం ఉంది అది చెప్పి ఇదిగో ఈ సర్గ పారాయణ చేయండి. అంటే ఈ ఆడియో పెట్టుకోవడం కానీ మీరు చదవడం కానీ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీవాణి వీడియో కంటిన్యూ చేస్తే అందులో పంచోపచారాలు ఉంటాయి. అంటే ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం అలాంటివి చేసి నమస్కారం చేసుకొచ్చేయండి. శ్రీవాణి పూజ 10 నిమిషాలు పడుతుంది, ఈ సర్గ 12 నిమిషాలు పడుతుంది. సో మొత్తం ఈ పూజ ఒక 20-25 నిమిషాల్లో అయిపోతుంది. సరే, ఇది ఎన్ని రోజులు చేయాలండి? ఏ పారాయణ గురించి చెప్పినా సరే మొట్టమొదటి ఎవరైనా అడిగేది ప్రశ్న ఇదే. అంటే మీ అబ్బాయికి ఒక లెక్కల పుస్తకం తీసుకొచ్చి ఆయన చాలా మంచి పుస్తకం చదువు మంచి మార్కులు వస్తాయంటే ఎన్ని రోజులు చేయాలి లెక్కలో అని అడుగుతాడు చూడండి, అలాంటి ప్రశ్న ఇది. సరే, దీనికి ఉమాసంహితలో ఎన్ని రోజులు చేయాలి అనేది ఈ పారాయణకి చెప్పలే. అందుకని చేస్తూ ఉండండి, కర్మ కరుగుతూ ఉంటే మీకే ఆ తేడా తెలుస్తుంది. తెలిస్తే ఇంకా మీకు చెయ్యాలి అనిపిస్తుంది. సరే, ఇంతకీ నైవేద్యం ఏం పెట్టాలండి? అక్కడ పరమేశ్వరుడు చెప్పిందే ఒక చిన్న అన్నం ముద్ద తీసుకుని ప్రతిరోజు అందులో మినుముల పొడి కలపండి. అది రుచికరంగా లేదనుకోండి, దాంట్లో పంచదార, యాలకులు అలాంటివి వేసుకున్న తప్పు లేదు. అది ఒక చిన్న ముద్ద ప్రసాదం కింద పెట్టి పారాయణ అయిపోయాక ఎవరి కోసం అయితే మీరు చేస్తున్నారో వాళ్ళ చేత తినిపించండి. కాకపోతే తల్లిదండ్రులు కూడా పక్కన కూర్చొని తినండి. అందరూ తీసుకోవచ్చు ప్రసాదం, తప్పేమీ లేదు. మరి ఇంతకీ ఇది చదవడం రాకపోతే ఎలాగండి అంటే ఇందాక నేను చెప్పినట్టే ఆడియో లింక్ ఇస్తాం మీకు, అది ప్లే చేసుకుని వినొచ్చు. అసలు ఈ వీడియోతో పాటు మీకు డిస్క్రిప్షన్లో 3 ఇస్తున్నాం. మొట్టమొదటిది ఏమిటంటే శ్రీవాణి ఛానల్లో రాముడి పూజ అని చెప్పాను కదా, రాముడి పూజ లింక్ ఇస్తాం ఇక్కడ. అలాగనే సంకల్పం చెప్పాను కదా ఇందాక, అది అన్ని భాషల్లోనూ ఇస్తాము. ఇంకా 3వది ఆడియో తాలూకు లింక్ ఇస్తాం. అందుకని ఆడియో పెట్టుకుని చక్కగా చేసుకోండి. సరే, ఇది అర్థమైపోయింది కదా, ఇది చాలు అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఇక్కడితో ఆపేయండి. లేదు అసలు ఆ అధ్యాయంలో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇంకొక 2 నిమిషాల పాటు వీడియో చూడండి. ఇంతకీ ఆ అధ్యాయంలో ఆ సర్గలో ఏముంది అంటే అసలు ఆ సర్గ రామాయణం మొత్తానికి మలుపు. మీరు చూస్తే రామాయణంలో బాలకాండ అవన్నీ అయిపోయాక రాములు వారు అడవికి వచ్చేస్తారు కదా, అక్కడి నుంచి ఇంకా కష్టాలు ప్రారంభమయ్యి అలా రామాయణం మనకే బాధ వేస్తూ ఉంటుంది. ఇంకా సీతాదేవిని దుర్మార్గుడు ఎత్తుకుపోతాడు, అప్పుడైతే చాలా బాధ వేస్తుంది. తర్వాత జటాయువు, ఆ తర్వాత వానరులు ఎన్ని చోట్లకి వెళ్ళినా అక్కడ సీతమ్మ వారు దొరకరు. అందరు వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. చివరికి ఆంజనేయ స్వామికి కూడా లంకలోకి వెళ్ళి లంకంతా తిరిగినా సరే ఆ రాత్రి సీతమ్మ దొరకరు కదా. అంతవరకు మీరు చూస్తే రామాయణం అలా విషాదంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే ఇంకా సీతమ్మ దొరకకపోయేసరికి 13వ సర్గలో ఆంజనేయ స్వామి అయ్యో సీతాదేవి దొరకట్లేదు, లంకంతా వెతికాను, అయితే రాక్షసుడు తీసుకొస్తున్నప్పుడు పొరపాటున సముద్రంలో పడిపోయి మరణించిందేమో అమ్మవారు, లేకపోతే ఇక్కడంతా ఉన్నారు కదా రాక్షసులు, వాళ్ళు ఎవరైనా తినేసారేమో తల్లిని అని బాధపడి వెనక్కి ఎలా వెళ్తాను, వెళ్తే రాముడితో నా దృష్ట మయా సీత, అంటే సీతాదేవి నాకు కనిపించలేదు, నేను చూడలేకపోయాను అని చెప్పాలి. అలా ఎలా చెప్తాను, ప్రభువు కూడా
చాలా బాధపడతారు కదా, వెళ్ళలేను, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తే సరే హనుమ వస్తాడు అని ఆ రకంగా అయినా చూస్తూ ఉంటారేమో అని ఆంజనేయ స్వామి ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలేద్దాం అనుకున్నారు. ఎవరు? అంతోటి ఆంజనేయ స్వామి. ఎవరి పేరు తలుచుకుంటేనే మనకి శక్తి వచ్చేస్తున్నా ఆంజనేయ స్వామికి కూడా అంత కష్టం వచ్చినప్పుడు సరిగ్గా ప్రాయోపవేశం చేద్దాం అనుకునే సమయానికి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని ఒక శ్లోకం వచ్చింది ఆయనకి. రాగానే ఆ ఎదురుగుండా అశోకవనం అని ఉంది కదా, అక్కడ ఒక్కటే వెతకలేదే అని ఆలోచన వచ్చి అప్పుడు అక్కడికి వెతకడానికి వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి సీతమ్మ వారు దొరకడం, సీతమ్మ వారిని చూడడం, లంకా దహనం చేయడం, వెళ్ళి శ్రీరాముడిని తీసుకురావడం, వారధి కట్టడం, యుద్ధంలో శ్రీరామచంద్ర ప్రభు జయించటం, మళ్ళీ పట్టాభిషేకం చేసుకోవడం, అంటే ఇలా వచ్చిన రామాయణం ఈ సర్గ అయ్యాక మళ్ళీ ఇలా పైకి వెళ్ళిపోయింది. అంతేనా? మన జీవితానికి కూడా అలాగే జరుగుతుంది ఈ సర్గ శ్రద్ధగా చేయగలిగితే. అంత మంత్రపూరితమైన సర్గ ఇది. సరే, ఇప్పుడు సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఒక సందేహం రావచ్చు. ఏమిటంటే, అండ్ ఈ సర్గ అంతట్లో కూడా హనుమంతుడు డిప్రెస్ అయినట్టే చెప్పారు కదండి. ఎక్కడో చివర్లో అశోకవనంలోకి వెళ్దాము అని అనిపిస్తుంది హనుమంతుడికి. 69 శ్లోకాల్లో చాలా శ్లోకాల పాటు ఆయన కూడా అయ్యో ప్రాయోపవేశం చేసేద్దాం అనుకుంటారు. మరి అంత డిప్రెషన్లో ఉన్న సర్గ చదివితే వీళ్ళ డిప్రెషన్, వీళ్ళ సైకలాజికల్ ప్రాబ్లం ఎలా తగ్గుతుందండి అని చాలా మంచి ప్రశ్నే. ఏమీ లేదు, దీనికి సైన్స్లోనే లా ఆఫ్ సిమిలర్స్ అని ఒకటి ఉంది చూడండి. అంటే ఏదైనా ఒక రుగ్మత వచ్చిందనుకోండి, అలాంటి దాన్నే అప్లై చేసి దాన్ని తగ్గించవచ్చు. అసలు హోమియోపతి మొత్తం కూడా ఈ లా ఆఫ్ సిమిలర్స్ అనే దాని మీదే ఉంది. లా ఆఫ్ సిమిలర్స్ అనేది ఒక పెద్ద థియరీ. అచ్చం అలాగే పనిచేస్తుంది సర్గ కూడా. అది సర్గ అర్థమైంది కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా అలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కొన్నిసార్లు చూడండి, ఏదో పరీక్షల్లో పోతే డిప్రెస్ అయిపోతూ ఉంటారు, లేకపోతే వివాహం కాకపోతే డిప్రెస్ అయిపోతారు, ఏదో విడాకులు అయితే డిప్రెస్ అయిపోతారు, కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసేసుకుందాం అనుకుంటారు. అలాంటి సమస్య ఎవరికి వచ్చినా సరే నేను చెప్తున్నాను, ఈ సర్గ చేయండి. చేస్తే కనుక రామానుగ్రహంతో, ఆంజనేయ స్వామి అనుగ్రహంతో తప్పకుండా స్వస్థులవుతారు. అలాగా ఒక్క కుటుంబం కష్టం తీరినా సరే మా జన్మ సార్థకమైనట్టే. ఎందుకంటే మీరందరూ మా ఛానల్ కుటుంబ సభ్యులు. మీ అందరికీ కష్టం కలిగింది అని ఇలా బయటకు వచ్చినప్పుడు చెప్తే నాకు, సుశీలకి చాలా బాధేస్తుంది. ఒక్కళ్ళ కష్టం తీరినా సరే మా జన్మ ధన్యమైనట్టు భావిస్తాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.